ఓయ్ బంగారాలు, మీకు ఇదేంటో తెలుసునా? దీన్ని ఏమంటారు? జాడీ అంటారు. దీంట్లో ఏమేస్తారు? ఒకటి ఊరుగా వేస్తారు, లేదా ఇట్లా నిండా కల్లుప్పు వేస్తారు కదా. నేనేమంటానంటే కొంతమంది ఇళ్లలో ఈ మేము తెలుగులో రాళ్ళుప్పు అంటాము, తమిళ్ల కళ్ళుప్పు అంటాం. ఓకే, ఇది అడుక్కి వెళ్ళిపోయేదాకా ఎప్పుడు జాడి ఉంచకూడదండి. ఇది ఎప్పుడు ఇట్లా నిండాగా ఉండాల. ఎప్పుడైతే జాడి నిండాగా ఉండిద్దో లక్ష్మి ఫ్లో అట్లా ఉంటది. మన ఇంటికి లక్ష్మిని వద్దనుకున్నా వస్తూనే ఉంటది. కానీ కొంతమంది అడుక్కి వెళ్ళిపోయేదాకా దాన్ని అలానే ఎంటీగా ఉంచేస్తారు. ఉప్పు రిప్రజెంట్స్ లక్ష్మీదేవి అండి. అందుకే చూడండి, సాయంత్రం టైం మనం వెళ్ళి ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వెళ్ళి అడిగితే ఇవ్వరు ఉప్పుని, ఎందుకంటే ఇది లక్ష్మి. ఇంకొక విషయం మీరు అడగచ్చు, తెలియని అడుగుతారు, లిఖిమా మా ఇంట్లో క్రిస్టల్ సాల్ట్ లేదు, అమోర్ఫస్ సాల్ట్ ఉంది, అమోర్ఫస్ సాల్ట్ ఇచ్చా అని. నాకు ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు డౌట్లు మీకు వస్తే నేను తంతాను మిమ్మల్ని. ఒకటి, అమోర్ఫస్ సాల్ట్ దేనికి పనికిరాదండి. అమోర్ఫస్ అంటే టేబుల్ సాల్ట్. ప్రతి ఒక్క దానికి కల్లుప్పుదా అంటే రాళ్ళుప్పుదా తీసుకోవాలా మీరు. ఈ రాళ్ళుప్పు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, దృష్టి తీయడానికి పనికొస్తుంది, టేస్ట్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉండేది కూడా ఈ కల్లుప్పులోదా. కాబట్టి మీ ఇళ్లలో రాళ్ళుప్పును మాత్రం తరగకుండా ఫుల్ చేసుకుంటూనే ఉండండి. అప్పుడే మీకు మనీ ఫ్లో ఉంటుంది. ఓకేనా? మనం ఎందుకు చాలా మంది రైస్ లోకి బియ్యం నానబెట్టి అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం. ఎందుకేస్తాం? టేస్ట్ కాదు బంగారాలు. సాల్ట్ వచ్చేసి లక్ష్మీదేవి, అన్నపూర్ణి, రెండింటినీ కలుపుతున్నాం, మిక్స్ చేస్తున్నాం మనం అనమాట. సో మీరు మీ ఇంట్లో ఒకటే చెప్తాను, జాడీలు ఖాళీగా పెట్టకండి. కొద్దిగా కాలు భాగం అయిపోయిందా మళ్ళీ ఫుల్ చేసేయండి. నేను చూడండి, ఇవాళ కొద్దిగా అయిపోయింది, మళ్ళీ ఫుల్ చేసి పెట్టినా. సో ఇట్లా ఫుల్ చేసుకొని పెట్టుకోండి, మీకు మనీ ఫ్లో బాగుంటది. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీ కూడా.